నమస్కారాలు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 17 నెలలు కావస్తుంది. ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మరి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ మరీ ముఖ్యంగా మరి విద్య మరి వైద్య రంగానికి నీరు గారుస్తూ మరి ఇవాళ ఈ 17 నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు చేసిన ఘనకార్యం ఏమంటే ఈ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. నకిలీ మధ్య ఆంధ్రప్రదేశ్గా కూడా మార్చడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే 2014 నుంచి 19లో మరి ఆనాడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 54,000 బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. మరి తర్వాత 2019లో మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ 54,000 బెల్ట్ షాపులను రద్దు చేసిన ఘనత కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైబడి ఈరోజు బెల్ట్ షాపులు నడుస్తున్న పరిస్థితి. ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే మరి గత 6 రోజులుగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నకిలీ మద్యం గుట్టు బయటపడడం, మరి మొలకల్ చెరువు ప్రాంతంలో మరి అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో కుటీర పరిశ్రమలు స్థాపించి కల్తీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు స్థాపించి మరి నకిలీ మద్యాన్ని ఏ రకంగా తయారు చేస్తున్నారో మరి ఈ 6 రోజులుగా మనం అన్ని మీడియా ఛానల్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఒక కుటీర పరిశ్రమలాగా, అంటే ముందు నుంచి కూడా మద్యం అంటేనే ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుకొచ్చేది నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన మద్యానికి బ్రాండ్ అంబాసిడర్. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తే మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి మరి మద్యాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశ అవకాశాలు కల్పించింది మరి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. అందుకే ఆయనకు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అంటారు. మరి ఆ రీతిలోనే మరి ఈరోజు ఈ రకమైన కుటీర పరిశ్రమలు పెట్టి మరి ఈరోజు వందలాది కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో పట్టుబడిన పరిస్థితి మన అందరం కూడా చూశాం, మీడియాలో చూశాం, పత్రికల్లో చూశాం.
మరి ఏ రకంగా వాళ్ళు ఈ పరిశ్రమలు నిర్వహిస్తున్నారో అందరు కూడా చూడడం జరిగింది. అంటే ఒకటి నేనైతే చెప్పగలను, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విజనరీ నాయకుడు అంటారు. విజనరీ నాయకుడు అంటే విజనరీ అంటే ఇదేనమో, అంటే పరిశ్రమలు స్థాపిస్తానని చెప్పాడు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు. మరి ఇవాళ పరిశ్రమలు అంటే మరి నకిలీ మద్య కుటీర పరిశ్రమలా అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను. అంటే మేమందరం కూడా పరిశ్రమలు స్థాపిస్తాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడంటే మేమంతా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే విజన్ కలిగిన నాయకుడు కదా, చేస్తాడేమో అని చెప్పి. కానీ ఇవాళ ఈ విజనరీ నాయకుని యొక్క విజన్ ఏంటంటే కల్తీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు స్థాపించి మరి ఆ కుటీర పరిశ్రమలో మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాడేమో. నిజంగా ఇవాళ ఎంత దారుణం అంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. మరి అదే కాకుండా ఈరోజు కల్తీ మద్యం అనేది ఈరోజు 100ల కోట్ల రూపాయలు కాదు కదా, 1000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న 3 బాటిళ్లలో 1 బాటిల్ మరి నకిలీ మద్యం అని చెప్పి కూడా ఈరోజు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఎంత పకడ్బందీగా మరి ఆ పరిశ్రమలు జరుగుతున్నాయంటే మనం అందరం కూడా చూసాం. ఒక ఇండస్ట్రీ లాగా మరి పెద్ద పెద్ద గోడౌన్స్ తీసుకొని మరి స్పిరిట్ తీసుకొని మరి దాన్ని ఏ రకంగా తయారు చేస్తారో మరి ఎక్సైజ్ అధికారులే మరి వీడియోల ద్వారా కూడా మరి వాళ్ళ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఏ రకంగా ఆ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారో మరి డెమో రూపంలో చూపించడం జరిగింది. మరి ఆ డంపుల్లో చూస్తే మరి లక్షల లీటర్లు మరి ఏదైతే స్పిరిట్ కానీ మరి అదే కాకుండా ఖాళీ సీసా బాటిళ్ళు మరి మూతలు మరి వాళ్లకు సంబంధించిన క్యాపులు స్టిక్కర్లు మరి అవన్నీ కూడా చూస్తే ఈరోజు చూడండి ఏ రకంగా డిస్టిలరీలో ఏ విధంగా తయారు చేసి ఏ రకంగా ప్యాకింగ్లు జరుగుతాయో మరి అదే తరహాలో మరి ఈరోజు ఆ బ్రాండ్స్ కూడా చూస్తే మరి ఈరోజు కేరళ మాల్ట్ అంట, ఓల్డ్ అడ్మిరల్ అంట, మంజీరా బ్లూ అంట, క్లాసిక్ బ్లూ మరి ఈ రకంగా రాయల్ లాన్సర్ మరి ఈ రకమైన స్టిక్కర్లు పెట్టి ఈరోజు ఈ నకిలీ మద్యాన్ని ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్ ఈరోజు ఈ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అమ్ముతున్న పరిస్థితి. ప్రతి బెల్ట్ షాపులో, ప్రతి వైన్ షాపులో, ప్రతి బార్లో కూడా మరి ఈరోజు ఈ బాటిల్స్ మనకు దర్శనమిస్తున్నాయి. ఆ మిషనరీలు కూడా చూడండి ఏ రకంగా పెద్ద పెద్ద ట్యాంకర్లను పెట్టి మరి ఆ ట్యాంకర్లలో స్పిరిట్ వేసి మరి దానికి సంబంధించిన పదార్థాలను వేసి మరి ఏ రకంగా తయారు చేసి మరి ఆ సీలింగ్ చేసే మిషన్లు కూడా మరి ఏ రకంగా సీల్ చేయడము, బాటిల్ సీల్ చేయడము, పకడ్బందీగా
ఒక డిస్టిలరీ ఏ విధంగా తయారవుతుందో మరి ఆ రకంగానే మరి ఈరోజు ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి సరఫరా చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి అదే కాకుండా మరి ఇవాళ ఈ నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్న నాయకులు ఎవరో చూడండి. తమ్మళ్ళపల్లె ఇన్ఛార్జ్ మరి జయచంద్రారెడ్డి గారైతేమి, మరి అదేవిధంగా కట్ట సురేంద్ర నాయుడు, మరి జనార్దన్ రావు, మరి వీళ్ళందరూ కూడా మరి ఈ నకిలీ మద్యం వ్యాపారంలో వీళ్ళందరూ కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారి అత్యంత సన్నిహితులు, ఆయన అనుచరులు. జయచంద్రారెడ్డి అనే వ్యక్తి మన 2024లో తమ్మిళ్లపల్లె నుంచి నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్గా కూడా మరి ఆ తంబళ్లపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించడం జరుగుతుంది. మరి ఇవాళ నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. మరి ఆయన ఎప్పుడు కూడా చెప్తుంటాడు, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎక్కడ చీమ చిట్టు అన్నా కూడా నాకు తెలుస్తుంది అని చెప్పే నాయకుడు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత నకిలీ మద్యం భాగోతం జరుగుతూ ఉంటే మరి ఈ పెద్ద మనిషికి తెలియకుండా మరి ఇంత పెద్ద భాగోతం జరుగుతుందా ఈ రాష్ట్రంలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, మరి ఇవాళ ఈ కల్తీ మద్యం, మరి ఈ కల్తీ మద్యం వ్యాపారం మరి అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఈరోజు విస్తరించిన పరిస్థితి. ఒక మొలకల చెరువులో తయారయ్యి మరి ఇబ్రాహీంపట్నంలో తయారై అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు మన రాయలసీమ ప్రాంతంలో గుంతకల్ అయితేమి, మరి ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించిన ఏలూరు, మరి అదేవిధంగా అనకాపల్లి, మరి ప్రతి ప్రాంతంలో కూడా మరి వీళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడం జరిగింది. అంటే నేనైతే చెప్పదలుచుకున్నాను, మరి ఖచ్చితంగా ఇది పెద్ద సిండికేట్గా ఫామ్ అయి మరి ఈ వ్యాపారం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత పెద్ద తరహాలో సిండికేట్ ఏర్పాటై ఇంత పెద్ద స్థాయిలో వేల కోట్ల రూపాయల వ్యాపారం, నకిలీ మద్యం యొక్క వ్యాపారం జరుగుతూ ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఉండే పెదబాబుకు చిన్నబాబుకు తెలియకుండా మరి ఇన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం ఈ రాష్ట్రంలో జరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. లేదు, ఖచ్చితంగా పెదబాబు చిన్నబాబు ప్రమేయంతోనే మరి ఈరోజు ఈ తరహాలో ఈ కల్తీ మద్యం యొక్క వ్యాపారం ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా ఒకసారి చూస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సంబంధించి 2024-25కు సంబంధించి ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో మరి ఈ మద్యం ద్వారా ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంతంటే 6,782 కోట్లు. అంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి మరి 6 నెలలకు గాను ఆ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయము 6,782 కోట్లు. 6,782 కోట్లు. మరి అదే 2025-26కు సంబంధించిన ఆర్థిక సంవత్సరంలో మరి 6 నెలలకు గాను మరి ఆ ఆదాయము 6,993 కోట్లకు మాత్రమే పెరిగిన పరిస్థితి. విచ్చలవిడిగా మద్యం కొన్ని లక్ష బెల్ట్ షాపులు పెట్టి
మరి మద్యాన్ని ఏరులై పారినా కూడా మరి ఒక సంవత్సరం కాలంలో మరి వృద్ధి ఎంత అంటే గత 6 నెలలకు గాను 6,782 కోట్లు అయితే మరి ఈ 6 నెలలకు గాను 6,993 కోట్లు మాత్రమే, అంటే కేవలం 3% మాత్రమే వృద్ధి జరిగిన పరిస్థితి. ఎక్కడ కూడా ఏ వ్యాపారంలో కూడా చూస్తే ఖచ్చితంగా సంవత్సరానికి సంవత్సరం మరి ఖచ్చితంగా 10% పైబడి వృద్ధి సాధించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ టార్గెట్ కూడా మరి ఏ డిపార్ట్మెంట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఎందుకు ఆ 10% వృద్ధిని సాధించుకోలేకపోయామంటే మరి ఈరోజు చూస్తున్న ఈ నకిలీ మద్యం ఏదైతే ఈ రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు పెట్టి నకిలీ మద్యాన్ని తయారు చేసి మరి ఈరోజు సరఫరా చేస్తున్నారు కాబట్టే మరి ఈరోజు ఈ రాష్ట్రానికి మరి ఆదాయం తగ్గిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఇంత ఏదైతే నకిలీ మద్యం జరుగుతుంది, ఈ రకమైన వ్యాపారం జరుగుతుంది అని పసిగట్టి మరి మొలకల చెరువుల్లో మరి అక్కడ ఉండే ఒక ఎక్సైజ్ సిఐ హిమబిందు గారు మరి వాళ్ళను పట్టుకుంటే మరి ఎక్కడైనా మరి ఈ రకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ మరి ఈ రకమైన నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ పట్టుబడితే మరి ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూసామా మరి ఆ అధికారిని సస్పెండ్ చేసింది? ఎక్కడైనా అధికారులు పట్టుకున్న అధికారులకు ఎక్కడైనా అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాత్రమే మరి ఇలాంటి ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళను పట్టుకుంటే మరి ఆ అధికారులను సస్పెండ్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి అదే కాకుండా మరి ఈరోజు ఎంతమందిని పట్టుకున్నారు? ఇప్పటికీ సుమారుగా 6-7 రోజులు అవుతుంది. 6-7 రోజులు మరి ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు కూడా అన్ని న్యూస్ ఛానల్స్లో కానీ మరి అన్ని మీడియా ఛానల్స్ ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా కోడై కూస్తూ ఉంటే ఈ నకిలీ మద్యం ఎవరు కూడా స్పందించని పరిస్థితి. 6 రోజుల తర్వాత మరి నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించడం జరుగుతుంది. మరి స్పందిస్తూ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే రాష్ట్రమంతటా నకిలీ మద్యం అని తప్పుడు ప్రచారంలో ప్రజలను భయపెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, స్వయాన ముఖ్యమంత్రి. ఈరోజు 100 కోట్ల రూపాయల నకిలీ మద్యం పట్టుబడితే ఆధారాలతో సహా మరి ఆ తయారీ చేస్తున్న ఆ మిషనరీలతో సహా మరి ఆ లిక్కర్ బాటిళ్లతో సహా మరి ఖాళీ బాటిళ్లతో సహా మరి స్పిరిట్ క్యాన్లతో సహా డంపులను స్వాధీనం చేసుకుంటే మరి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఇదంతా తప్పుడు ప్రచారము, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి మరి ఆయన మాట్లాడడం జరుగుతుంది. కల్తీ లిక్కర్తో ప్రాణాలు పోతున్నాయని చెప్పి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరణాలపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠినమైన చర్యలు చేపడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా మరి ఫలానా వాళ్ళు చేశారు తప్పు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఎక్కడ లేదు. మరి ఇన్ని రోజులు మాట్లాడుకోకుండా మరి ఎవరైతే పెద్ద తలకాయలు దీని వెనకాల ఉండారో వాళ్ళ ఎవరిని కూడా బాధ్యులు చేయకోకుండా మరి కేవలం ఎవరో అనామకులను వాళ్ళను పెట్టేసి మరి వాళ్ళ మీద కేసులు బుక్ చేశాము మరి అని చెప్పి కూడా
మాట్లాడడం జరుగుతుంది. మరి 15 నెలల పటిష్ట చర్యల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికట్టామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఈ 15-16 నెలల్లో మేము చేసిన ఘనకార్యం ఏమంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని మేము అరికట్టామని చెప్పి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలోనే నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమలు పెట్టి మరి తయారు చేస్తున్న దాని గురించి ఎక్కడ మాట్లాడడం లేదు. గతంలో ఎప్పుడైనా మనం వినింది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కూడా గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మనం చూసింది ఏంటంటే ఎక్కడ కూడా నకిలీ మద్యం లేదు. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మరి ఏదైతే వైన్ షాపులు నిర్వహించిన పరిస్థితి, ఒక టైం పెట్టి ఉదయం 10 గంటలకు తెరవాలి, సాయంత్రం 8 గంటలకు మూసేయాలి, ఆ టైం ప్రకారంగానే వైన్ షాపులు నడిచిన పరిస్థితి. మరి అదే కాకుండా మద్యం తయారీ కూడా నాణ్యమైన మద్యం ఎక్కడ డిస్టిలరీలోనే. ఒక డిస్టిలరీ అంటే ఏంటంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన డిస్టిలరీ. మరి ఆ డిస్టిలరీలోనే ఆ మద్యాన్ని తయారు చేసిన పరిస్థితి. మరి ఆ డిస్టిలరీలో తయారైన మద్యాన్ని అన్ని చెక్ అయిన తర్వాత, క్వాలిటీ చెక్ అయిన తర్వాత, క్యూఆర్ కోడ్ ఇచ్చిన తర్వాత మరి ఆ డిస్టిలరీ నుంచి మరి స్టాక్ గోడౌన్లకు, యార్డ్లకు వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడి నుంచి వైన్ షాప్లకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యే ఆ డిస్టిలరీలు ఎన్ని తయారవుతున్నాయి, ఎన్ని బాటిల్స్ తయారవుతున్నాయి, మరి అవన్నీ కూడా క్వాలిటీ చెక్ అయిన తర్వాత, మరి క్యూఆర్ కోడ్ అయిన తర్వాతనే మరి ఆ స్టాక్ గోడౌన్లోకి వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడ ఆ స్టాక్ వచ్చిన తర్వాత, మరి ఆ స్టాక్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత, మరి ఆ పరిశీలన చేసిన తర్వాత మరి ఆ స్టాక్ గోడౌన్ల నుంచి మరి మిగతా వైన్ షాపులకు, మద్యం షాపులకు మరి సరఫరా చేసిన పరిస్థితి. ఇక్కడ ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని పరిస్థితి. ఎక్కడ ఏదైతే నకిలీ మద్యానికి అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే ఏ డిస్టిలరీలో అయినా నకిలీ మద్యం తయారైతే మరి అది ఆ బాధ్యత ఎవరిది? మరి ఆనాటి ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఆ డిస్టిలరీలకు పర్మిషన్ ఉంటుంది, గవర్నమెంట్ పర్మిషన్ ఉంటుంది. మరి ఆ డిస్టిలరీ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిలో మరి ఆ డిస్టిలరీలో ఎక్కడ కూడా నకిలీ మద్యం తయారయ్యే పరిస్థితే ఉండదు. మరి ఈరోజు చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి అలా డిస్టిలరీలో తయారవుతున్న మద్యం ఉందా? మరి ఈరోజు కుటీర పరిశ్రమలు పెట్టి ఈరోజు అవన్నీ మిషనరీలు మరి అక్రమంగా పెట్టి ఈరోజు నకిలీ మద్యాన్ని తయారు చేసి ఈరోజు ప్రజల ప్రాణాలతో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ రకంగా ఈ కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే ఈ మద్యం, లకినీ మద్యం వ్యాపారం జరిగింది. మరి అదేవిధంగా అన్నమయ్య జిల్లా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా మొలకల చెరువు కేసులో మొత్తం 21 మంది నిందితులుగా గుర్తించాము. 21 మందిని గుర్తించారంట. అందులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదో అనామకులు, ఎవరో అక్కడ పనిచేసిన వాళ్ళను, ఎలాంటి సంబంధం లేని వాళ్ళను మరి వాళ్ళను కేసులో పెట్టి మమా అని చెప్పుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిన పరిస్థితి. మరి దీంట్లో పెద్ద తలకాయలు ఎవరు? మరి దీని వెనక ఎవరి హస్తం ఉంది? మరి అవన్నీ కూడా తేటతెల్లం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు అరెస్ట్ చేశాం 12 మందికి అంటున్నారు. మరి ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? మరి అసలైన వాళ్ళను అరెస్ట్ చేశారా? మరి ఎక్కడైనా ఈ జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారా? జనార్దన్ రావుని అరెస్ట్ చేశారా? జయచంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారా? మరి సురేంద్రనాథ్ని అరెస్ట్ చేశారా? లేదు. మరి అదే కాకుండా
మరి ఇబ్రహీంపట్నం కల్తీ లిక్కర్ వ్యవహారంలో కూడా మొత్తం 12 మంది నిందితులుగా గుర్తించాము. వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. అదే ఇప్పుడు చెప్పినట్టే కేవలం మమా అనిపించుకోవాలి, ఏదో దీన్ని ఈ పెద్ద స్కామ్ని మరి ఏదో చూపించేసి ఎవరో అనామకులు చేశారని చెప్పి వాళ్ళ మీద నెట్టేసి మరి ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పి మమా అనిపించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి. మరి అదే కాకుండా నిన్నటి దినం మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ లిక్కర్ వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నాయని, మరి అదేవిధంగా రాష్ట్రమంతటా కల్తీ లిక్కర్ అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని, ప్రతి 3 బాటిళ్లకు 1 బాటిల్ లిక్కర్ కల్తీ లిక్కర్ ఉందని చెప్పి మరి ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పి, మరి అదేవిధంగా రాష్ట్రంలో కల్తీ లిక్కర్తో ప్రాణాలు పోతున్నాయని చెప్పి మరి ఈరోజు ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి అదేవిధంగా చెప్తూ కల్తీ లిక్కర్ కారణంగా ఎక్కడైనా చనిపోయారు, మరి అక్కడ చనిపోయిన వారిని ప్రచారం చేస్తూ ప్రతి ఆరోపణ పైన విచారణ జరిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఖచ్చితంగా ఇవాళ మేము కూడా అదే చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ విచారణ అయితే ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల మరి ఎవరైతే ఈ వీళ్ళకు ఎలా అరెస్ట్ అయిన వాళ్ళు కాదు, ఎవరైతే కేసులు పెట్టిన వాళ్ళు కాదు, దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకుల హస్తం ఉంది. మరి అదేవిధంగా పెదబాబు చిన్నబాబు హస్తం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి ఒక సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉందా మరి ఈ కల్తీ మద్యం మీద సిబిఐ విచారణ చేసేదానికి? మరి అదేవిధంగా మరి ఈ మధ్యకాలంలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారికి ఒక సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో మరి వాళ్లకు పోస్ట్మార్టం చేసే మరి దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఎవరైతే చనిపోయారో మరి వాళ్ళకందరికీ కూడా పోస్ట్మార్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా ఒక సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోనే మరి వాళ్లకు పోస్ట్మార్టం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో సాధారణ మరణాల కింద వాళ్ళు జమ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే మొన్ననే ఏదో ఎవరినో పరామర్శించాలని చెప్పి నేను రిమ్స్కు వెళ్తే మా కార్యకర్త ఆ రిమ్స్లో వైద్యం తీసుకుంటున్నానంటే ఈరోజు మా నాయకులందరితో మేము కలిసి మరి ఆయన్ని పరామర్శించడానికి పోతే ఒక్క వార్డులోనే 5-6 మంది మరి మద్యానికి బానిసలై మరి వాళ్ళందరూ కూడా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి. ఏమయ్యా అంటే అందరికీ లివర్ చెడిపోయిన పరిస్థితి. ఆ ఎఫెక్ట్ ఏంటంటే 99 ఎఫెక్ట్. చంద్రబాబు నాయుడు 99 ఎఫెక్ట్. అంటే ఒకటి నేను ఈ మీడియా ముఖంగా అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడంటే ఎన్నికల ముందు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు మీకు ఇస్తాను అని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ప్రతి బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు నాణ్యమైన మద్యాన్ని మీకు తక్కువ ధరకు అందిస్తానని చెప్పాడు. మరి మాకందరికి కూడా తెలియదు ఆ రోజు ఏంటి నాణ్యమైన మద్యము తక్కువ ధరకు ఏ రకంగా ఇస్తాడబ్బా అని చెప్పి మాకు ఆ రోజు అర్థం కాలేదు. మరి ఈరోజు అర్థమవుతుంది. అంటే ఇది నాణ్యమైన తక్కువ ధరకు 99 రూపాయలకు నాణ్యమైన కుటీర పరిశ్రమలు పెట్టి వాళ్ళ అనుయాయులతో తెలుగుదేశం పార్టీ నాయకులతో కుటీర పరిశ్రమలు పెట్టి గవర్నమెంట్కి ఎలాంటి ఆదాయం ఇవ్వకోకుండా ట్యాక్సులు కట్టుకోకుండా కేవలం స్పిరిట్లో నీళ్లు కలిపి ఏదో కెమికల్స్ కలిపేసి ప్రాణాలు తీసుకునే కెమికల్స్ కలిపేసి మరి ఈరోజు ఆ 99 రూపాయలకు మరి ఈరోజు మద్యాన్ని
సరఫరా చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మరి ఇదే తక్కువ రేటుకు నాణ్యమైన కల్తీ మద్యం ఇస్తున్న ఈ కూటమి ప్రభుత్వం, తక్కువ ధరకు నాణ్యమైన కల్తీ మద్యం ఇస్తున్న నారా లిక్కర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్ బ్రాండ్, నారావారి బ్రాండ్ ఈరోజు చూసాం. ఇప్పుడు అన్నీ కూడా చూసినట్టు అన్నీ కూడా నారావారి బ్రాండ్లే, నారావారి బ్రాండ్లు ఇవన్నీ సరసమైన ధరలకు నాణ్యమైన కల్తీ మద్యం నారా బ్రాండ్లతో నిస్సిగ్గుగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళందరినీ కూడా కాపాడాలని చెప్పి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా కాపాడాలని ఉద్దేశంతోనే వాళ్ళకందరికీ కూడా ఇతర దేశాలకు పంపించడం జరిగింది. మరి ఇవాళ ఒకటే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మరి దీని వెనకల ఎవరి హస్తం ఉంది, ఎంత పెద్దవారైనా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి అదే కాకుండా మరి ఈరోజు చూస్తే ఇవన్నీ కూడా జరుగుతున్నా, ఇంత తతంగాలు జరుగుతూ ఉన్నా నిన్నటి దినం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. మరి ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగ్యస్వాములైన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో తెలియదు. ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మద్యపాన ప్రియుల కడుపు కొట్టిన జగన్ అని చెప్పాడు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఎక్కడుండావు పవన్? ఎక్కడ దాక్కున్నావు పవన్? ఊగిపోయి ఆ రోజు మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో గత వారం రోజులుగా నకిలీ మద్యం ఏరులై పారుతుందని చెప్పి అన్ని మీడియా ఛానల్స్లో మరి పత్రికల్లో అన్నీ కూడా మారి మ్రోగిపోతుంటే మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసిన వ్యక్తి మరి ఈరోజు ఏం చేస్తున్నాడు? ఎన్నికల ముందు ఏం చెప్పాడు? సుగాలి ప్రీతి అన్నాడు. నేను వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు సాల్వ్ చేస్తా అన్నాడు. ఎక్కడ వచ్చి 17 నెలలు అయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఆయన ఉప ముఖ్యమంత్రి అయి సుగాలి ప్రీతి కేసు ఏమైనా సాల్వ్ చేశాడా? లేకపోతే ఎన్నికల ముందు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్పాడు. ఎక్కడ ఆ 30,000 మంది మహిళలు ఎక్కడున్నారో ఆచూకీ కనుగొన్నాడా? లేకపోతే ఆ 30,000 మందిలో ఒక్క మహిళలను ఎక్కడి నుంచైనా తీసుకురాగలిగాడా ఈ రాష్ట్రానికి? నోరు మెదపడం లేదు. సుగాలి ప్రీతి మీద నోరు మెదపడం లేదు. 30,000 మంది మహిళలు అదృశ్యమైన దాని మీద నోరు మెదపడం లేదు. ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 1,500 కోట్ల రూపాయలు మరి విద్యుత్ ఛార్జీలు పెంచేస్తే కూడా మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు. మరి ఈరోజు తన స్వయాన తన అన్న చిరంజీవి గారి పేరిన మరి మొన్న శాసనసభలో బాలకృష్ణ గారు అవమానిస్తే మరి ఈరోజు ఆ అన్నకు తమ్ముడైన
ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈనాటికి కూడా నోరుప్పిన పరిస్థితి లేదు. మరి ఇంకొక తమ్ముడు నాగబాబు కూడా నోరుప్పిన పరిస్థితి లేదు. మరి అదే కాకుండా ఈరోజు ఇంత కల్తీ మద్యం సరఫరా అవుతున్నా మరి ఈరోజు వందల కోట్ల రూపాయలు మరి ఈరోజు డంపులన్నీ కూడా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నా మరి ఈ కల్తీ మద్యం ద్వారా మరి అనేక మంది ఈ రాష్ట్రంలో ప్రాణాలు వదులుతున్నా మరి ఎక్కడ కూడా మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈనాటికి కూడా నోరు విప్పిన పరిస్థితి లేదు, ప్రశ్నించిన పరిస్థితి లేదు. అంటే ఎందుకు నువ్వు నోరు విప్పడం లేదు పవన్ కళ్యాణ్? ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్యాకేజీ నోరు విప్పితే ప్యాకేజీ కట్. చంద్రబాబు నాయుడు ఇస్తున్న ప్యాకేజీ నెల నెల కట్ అయిపోతుంది. ప్యాకేజీల కోసమే. ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము చెప్పాం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిందే ప్యాకేజీల కోసమే. అందుకే ఆనాటి నుంచి కూడా మేము చెప్పేది ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అనే మేము చెప్పాం. అది నిజమని నిరూపణ అయ్యింది. మరి ఇవన్నీ కూడా సమస్యలు. ఈరోజు నేను సుమారుగా 6-7 సమస్యలు చెప్పాను ఈ రాష్ట్రంలో. మరి ఆ 6-7 సమస్యల మీద ఏనాడు కూడా మాట్లాడలేదు ఈ ఉప ముఖ్యమంత్రి. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? నేనున్నాను, మీ తరఫు నుంచి నా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తాను అని చెప్పిన వ్యక్తి. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చేసి మరి ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కుతా ఉన్నా కూడా మరి ఈరోజు ఈ ఉప ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం, దీని వెనకాల రహస్యం ఏమంటే ప్యాకేజీ. నెల నెల పవన్ కళ్యాణ్కు అందుతున్న ప్యాకేజీ ఒకవేళ ఆయన నోరెప్పి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఆయనకు వచ్చే నెల నెల ప్యాకేజీ కట్ అవుతుందని చెప్పి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ నోరు మెదపకోకుండా మౌనం వ్యవహరిస్తుంటూ మరి ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి హోదాలో మరి ఈరోజు గాల్లో చక్కర్లు కొడుతున్నాడు. గాల్లో చక్కర కొడుతున్నాడు. ఆయన భూమి మీద నడవడం లేదు, గాల్లో చక్కర కొడుతున్నాడు. మరి ఎన్నికల ముందు చెప్పాడు, ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశాడు, నువ్వు గాల్లో చక్కలు కొడుతున్నావు అని చెప్పాడు. కానీ ఈరోజు నువ్వు చేస్తుంది ఏంటి? ఈరోజు 125 సార్లు నువ్వు ఈరోజు విజయవాడ నుంచి హైదరాబాద్ పోయావు ఈ 16 నెలల కాలంలో. లెక్కలున్నాయి. 125 సార్లు ప్రజల సొమ్ముతో నీకు ఒక ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చేసి, నీకు ఒక ప్రోటోకాల్ ఇచ్చేసి, సీఎంకు తరహాలో ప్రోటోకాల్ ఇచ్చేస్తే, సెక్యూరిటీ ఇచ్చేస్తే నువ్వు ప్రజలను మర్చిపోయావు. ప్రజా సమస్యలను నీకు పట్టావు. నీకు పట్టిందల్లా ఏంటంటే నీకు నెల నెల ప్యాకేజ్ రావాలి, నువ్వు పోయి హైదరాబాద్లో నీ సినిమా షూటింగ్లు చేసుకోవాలి. ఆ షూటింగ్లు చేసుకొని మరి ఆ సినిమాలు రిలీజ్ అయ్యేదానికోసం మరి ఈ ప్రభుత్వానికి ఒప్పించి నీ సినిమాకు 1000 రూపాయల టికెట్లు పెంచుకుంటావు. ఇది నువ్వు చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజలు గమనించండి. మరి ఖచ్చితంగా ఇవాళ ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి అదేవిధంగా మరి గవర్నర్ గారిని కూడా మేము కోరుకుంటున్నాము, దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ద్వారా అనేక మంది వందలాది ప్రాణాలు పోతున్నాయి. మరి ఇప్పటికే వందలాది ప్రాణాలు, వేలాది ప్రాణాలు పోయాయి. ఆ కుటుంబాలు రోడ్డుపైకి వచ్చాయి. మరి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా దీన్ని నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉంది. ఎవరు మాఫియా ఉండారో, ఎవరు దీంట్లో సిండికేట్ అయి ఉండారో, ఎవరు పెద్ద తలకాయలు తినే వెనకాల హస్తం ఉందో వాళ్ళందరి బట్ట బయలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కోరుకుంటూ, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది.
మరి ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. మరి ఈ నిగ్గు తేల్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.